హాయ్ హలో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మేము కెనడాకు వచ్చిన కొత్తలో అన్ని వస్తువులు కొనుక్కోవాలి కదా, వాళ్ళు కొన్ని ఇచ్చినా కానీ మనమైతే చిన్న చిన్న వస్తువులు అయితే మనమే కొనుక్కోవాలి కదా. ఇదైతే ప్రీతి మిక్సీ అన్బాక్సింగ్ అనమాట. నేను ఇదివరకు హైదరాబాద్లో ఉన్నప్పుడు పానాసోనిక్ మిక్సీ అయితే యూజ్ చేశాను. అది ఒకటే మిక్సీ యూజ్ చేశాను, నాకు ఎప్పుడు కంప్లైంట్ అయితే రాలేదు. కానీ ఇక్కడ అవి దొరకవు. ఓన్లీ మన ఇండియా ప్రకారం అయితే ప్రీతి మిక్సీనే ఉంది. దీనికి రేటింగ్ కూడా బాగుంది అనేసి అమెజాన్లో అయితే తీసుకున్నాం. మరి ఇది ఎలా ఉంటుందో ఎవరైనా తీసుకుంటే కనుక నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది బాగానే ఉంటుందేమో ఏమో. నేనైతే ఓన్లీ పానాసోనికే యూస్ చేసాము. నేను నా చిన్నప్పుడు కూడా మేము అది పానాసోనికే యూస్ చేసాం. ఇంకా వేరే మిక్సీ రివ్యూ అంటే నాకు అసలు తెలీదు. కానీ ఇక్కడైతే ఆప్షన్ అయితే ఇది ఒక్కటే ఉండింది మన ఇండియన్ మిక్సీ ప్రకారం అయితే. అందుకని ఇంక ఇదే తీసుకున్నాం. రివ్యూస్ కూడా చూసాం, చాలా పాజిటివ్గానే ఉన్నాయి. ఇంకా పాజిటివ్గా ఉన్నా లేకపోయినా ఇంకా వేరే ఆప్షన్ కూడా నాకు కనిపించలేదు. వేరే ఏవో బ్రాండ్స్ ఉన్నాయి కానీ అవి ఏంటో మరి నాకైతే నమ్మబుద్ధి కూడా కాలేదు. అందుకని ఇంకా ప్రీతి అయితే తెలిసిందే కదా అనేసి ఈ మిక్సీ అయితే తీసుకోవడం జరిగింది. మరి ఇది యూజ్ చేస్తున్నాం మేము. ఈ వీడియో ఎప్పుడో తీసింది, మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో. బాగానే ఉంది కానీ బౌల్స్ ఉంటాయి కదా మనకి 3 ఇస్తాడు కదా, అవైతే నాకు ఎందుకో కొంచెం చిన్నగా అనిపించినాయి. మరి ఏంటో నాకైతే తెలీదు, ప్రీతికి అలాగే ఉంటాయేమో. పానాసోనిక్ అయితే పెద్దగా ఉంటాయి. ప్లస్ దీనికి కూడా లాక్ సిస్టమ్ అయితే ఇచ్చాడు. దానికైతే పానాసోనిక్ అయితే లాక్ సిస్టమ్ ఉంటుంది కదా, అది పెట్టిన వెంటనే లాక్ అయిపోతేనే మిక్సీ రన్ అవ్వడం అట్లా. ఇది కూడా అలానే ఉంది కానీ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. నేనైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నాను, ప్రస్తుతానికైతే బాగానే ఉంది. దీంట్లో మనకి మేబీ ఇక్కడ రిపేర్ వాళ్ళు దొరకరనో ఏంటో నాకు తెలియదు కానీ మనకి వీటితో పాటే మనం కొన్ని పార్ట్స్ అయితే ఇచ్చేసాడు. పక్కన కనిపిస్తున్నాయి కదా, అవి మనమే ఇన్ కేస్ అరిగిపోయిన ఆ రబ్బర్ ఉంటుంది కదా మధ్యలో లిడ్కి, అవి కొన్ని కింద పెట్టుకుని తిప్పుకునే. మేమైతే అవి 2-3 టైమ్స్ అయితే పానాసోనిక్ మిక్సీలో అయితే నేను పెట్టించాను బయట షాప్లో. కానీ దీంట్లో మాత్రం ఇలా తనే ఇచ్చేసాడు ఇవే. మరి ఇప్పుడు న్యూగా కొన్న వాటికి ఇస్తున్నారేమో నాకైతే తెలియదు. దీంట్లో అయితే ఉన్నాయి. నేను నా మిక్సీ కొన్నప్పుడు అయితే మాత్రం అవి లేవు. ఇదైతే మిక్సీ మేము యూజ్ చేస్తున్నాం, బాగానే ఉంది. ఇంకో ఇది ఇందులో ఎలా యూజ్ చేయాలి ఏంటి అన్నది ఇందులో ఇచ్చాడు. ఏమో నాకు కొంచెం బాగానే అనిపించింది. ఇది అయిపోయిన తర్వాత దీంతో పాటే మేము జ్యూసరు, ఇది కూడా మేము అమెజాన్లోనే బుక్ చేసాము. ఇది అయితే మాత్రం కొత్తదనే చెప్తాను నేను, ఎందుకంటే ఇండియాలో ఉన్నాయేమో నేనైతే ఎప్పుడు చూడలేదు. మనం మామూలుగా అయితే మనం మిక్సీలో చేసుకుంటాం కదా, అదే జ్యూసర్ వేరేగా ఉంటుంది కదా, అది మిక్సీ టైప్లో. ఇదైతే అలా కాదు, ఇది ఫ్రెష్ జ్యూసు మనకైతే వస్తుంది. మనకి మిక్సీ టైప్లో ఉండే జ్యూసర్లో యూస్ చేయొద్దని చెప్తున్నారు, ఎందుకంటే అందులో ఉన్న ఆ మినరల్స్ అయ్యి పోతాయి, అది హీట్ అవుతుంది కదా, అందుకని వద్దు అని ఈ టైప్ అయితే యూస్ చేస్తున్నారంట. నాకైతే తెలీదు, మేమైతే ఇప్పుడు మిక్సీలో చేసుకోవడం అలవాటు. కానీ ఇక్కడ ఇలా చేయొద్దు అనేసి ఇదైతే బుక్ చేసాం. ఇది మేము ఆల్రెడీ యూజ్ చేసేస్తున్నాం. ఇది ఎప్పుడో స్టార్టింగ్లో కొన్నది కదా, కానీ ఇదైతే చాలా బాగుంది. మనకి ఫ్రెష్ జ్యూస్ అయితే వస్తుంది చక్కగా. కానీ దీంట్లో అది ఫ్రెష్ జ్యూస్ తాగడం మనకి ఇంపార్టెంట్ అయినా డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ క్లీనింగ్ ఉంది కదా, ఇవన్నీ ఫిట్ చేసుకొని
దీన్ని జ్యూస్ తీసుకున్న తర్వాత ఆ జ్యూస్ అరిగేంత వరకు మనం క్లీన్ చేసుకోవడానికి సరిపోతుంది. నేనైతే అదే చెప్తాను. ఇది ఫిట్టింగ్ కొంచెం టైం టేకింగ్ మనకి, అంటే కొన్ని కావాలి అంటే కొన్ని చేయాలి తప్పదు అంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇది మొత్తం ఇవన్నీ ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ జ్యూస్ చేసుకున్న తర్వాత మనకి ఆ జ్యూస్ ఈజీగా మన బాడీకి పట్టేయడానికి ఇవి క్లీనింగ్ సరిపోతుందన్నమాట. నేనైతే అదే చెప్తాను. ఇవి ఒక్కొక్కటి ఫిట్ చేసుకోవడం, మళ్ళీ తీసుకోవడం, అలాగే క్లీన్ చేసుకోవడం, ఇదే సరిపోతుంది. కానీ మనకి ఫ్రెష్ జ్యూస్ అయితే వస్తుంది. అది ఏమి హీట్ అవ్వదు, ఏమీ అవ్వదు. ఇది ఇలా ఫిట్ చేసాం కదా, ఇది ఎట్లా వస్తుందో ఒకవేళ తెలియని వాళ్ళకైతే నేను ఇప్పుడు క్యారెట్ వేసి చూపిస్తాను. చక్కగా ఒక దాంట్లో జ్యూసు మనకి, అందులో పక్క బౌల్లోనేమో ఆ జ్యూస్ రద్దు ఉంటుంది కదా, జ్యూస్ అయిపోయిన తర్వాత అది అయితే వచ్చేస్తుంది. నాకైతే ఇది బాగా నచ్చింది. కాకపోతే కొంచెం టైం తీసుకోవాలి. ముందు చెప్పినట్టుగానే కొన్ని కావాలి అంటే మనం కొన్ని భరించాలి. ఇదిగో ఇట్లా క్యారెట్ వేసి మనకి పైన అదిగా బ్లాక్ది అది ఇస్తాడు. అది దాంతో ప్రెస్ చేస్తే మనకి అట్లా జ్యూస్ వచ్చేసి ఆ జ్యూస్ అయిపోయిన తర్వాత ఆ రద్దు ఉంటుంది కదా, అది ముందు బౌల్లో పడిపోతుంది అనమాట. ఇది అయిపోయిన తర్వాత జస్ట్ ఎలా ఫిట్ చేసామో అవన్నీ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. ఆ జ్యూస్ మనం ఈజీగా తీసేసుకోవచ్చు. ఏదేసినా మనకి బాదం, పిస్తా, వాల్నట్స్ ఏదేసినా సరే మనకి అలా జ్యూస్ చేసి అయితే వచ్చేస్తుంది. నాకైతే ఇది బాగా నచ్చింది. ఎందుకంటే ఫ్రెష్ జ్యూసు, అది ఏం ఖరాబ్ కాకుండా చక్కగా తాగాలి అంటే నేనైతే ఈ జ్యూసర్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు మేము డైలీ యూస్ చేస్తున్నాం. ఇది వచ్చిన కొత్తలో జస్ట్ క్యారెట్ నేను ఎగ్జాంపుల్ కోసం చూపించాను. ఇదండి ఈరోజు అన్బాక్సింగ్ వీడియో. అయితే చాలామందికి నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.